హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియ మహాలక్ష్మి ఛానల్. మా ఆయన తిరుపతి వెళ్ళాడని చెప్పాను కదండి. ఆయన ఫుల్ వీడియో తీసుకొచ్చాడు చూడండి. గోవిందా గోవిందా అని రాసి ఉంటుంది. తర్వాత గుట్టలు అవన్నీ చూపిస్తున్నాడు మా ఆయన. గీడ పూజ చేసుకొని ఫస్ట్ తొలిమెట్టు కాడ పూజ చేసుకొని అందరూ ఇంకా పూజ అయితే అందరు చేసుకుంటున్నారండి భక్తులు. పూజ చేసుకొని ఇంకా తొలిమెట్టు స్టార్ట్ చేశారండి, ఎక్కుతున్నారండి. మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశారండి. పెద్ద గోపురం చూడండి, చాలా పెద్దగా ఉంటుందండి గోపురం. నేనైతే ఫస్ట్ టైం అండి ఫోన్లోనే చూడడం. నేను తిరుపతి అంటేనే తెలియదు నాకు, ఫోన్లోనే చూస్తున్నాను ఫస్ట్ టైం. పెద్దగా, చాలా పెద్దగా ఉంది తిరుపతి వెంకటేశ్వర స్వామి గోపురం. ఫస్ట్ టైం చూస్తున్నానండి నేనైతే. ఇంకా చిన్నపిల్లలు మెట్టుకు బొట్టు పెడతారు కదా, అట్లా బొట్టు పెట్టి దీపం పెట్టారు చిన్నపిల్లలు. అది కొంచెం తీశాడు మా ఆయన క్లిప్పు. ఇంకా తర్వాత మెట్లు అయితే ఎక్కుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఆయాసం అయితే వస్తుంది కదండి. ఒకటా రెండా 300 పైగా మెట్లు. ఆయాస పడుకుంటా ఓం నమో శివ వెంకటేశాయ నమః గోవింద గోవింద అనుకుంటూ మెట్లు అయితే ఎక్కుతున్నారు ఫ్రెండ్స్. 700 మెట్లు అయితే వచ్చాయి. అటు ఇటు చేసి 700 మెట్లు ఎక్కాడు మా ఆయన. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కుతున్న వాళ్ళవి కూడా తీశాడు. 1150 మెట్లు కూడా వచ్చినాయండి. అప్పుడే ఫాస్ట్ ఎక్కేశాడు మా ఆయన. భక్తులు కూడా ఉన్నారండి పక్కన, వాళ్ళు కూడా దర్శనంకి వచ్చినట్టున్నారు. ఇంకా వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి. చూడండి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇంకా మెట్లు ఎక్కుతున్నాడు మా ఆయన. మధ్యలో చిన్న గోపురాలు అవి వస్తున్నాయండి. చూడండి, పక్కన షాపులు కూడా ఉన్నాయండి మనకు కొనుక్కొని తినడానికి. ఇంకా ఈడ దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టుకొని ఇంకా నమో వెంకటేశాయ అని అనుకుంటూ మళ్ళీ గోపురం వచ్చింది చూడండి, వెంకటేశ్వర స్వామి గోపురం. ఇక అందులో నుంచి అలా ముందుకెళ్ళాలి. ఇక మా ఆయన కనిపిస్తున్నాడు చూడండి. మా ఆయన తీసుకున్నాడు సెల్ఫీ కెమెరా. మెట్లన్నీ ఇక్కడ అయిపోయినాయి, ఇంకున్నాయో తెలియదు. ఇంకా ఆయన సెల్ఫీ కెమెరా తీసిండు ఒకసారి. గుండు కొట్టుకున్నాడు, అది తీయలేడు. గుండు కొట్టుకోకముందు తీసిండు. ఇక్కడ చిన్న విగ్రహాలు, చిన్న గోపురాలు ఉన్నాయి. ఇంకా పక్కనే అలాగే షాపులు ఉన్నాయండి. ఇంకా ఫ్రూట్స్ అవి ఇవి మనకు తినాలనిపిస్తే టిఫిన్స్, ఇంకా మనకి ఏమన్నా ఇక భక్తులకు కావాలి కదండి తినడానికి. ఇంకా అలాగే షాపులు ఉన్నాయండి పక్కన. ఇంకా షాపులు, ఆ రోడ్డు ఇవన్నీ తీసిండు మా ఆయన తినడానికి. ఇంకేమైనా కావాలనుకుంటే టీ, కాఫీ, టిఫిన్, ఇంకో ఒక భక్ష్యం తీసుకొని మా ఆయన కొంచెం తిని దీనికి తినిపించాడు. ఇది గుర్రమా ఏందో మీరు చెప్పండి. దీనికి కొంచెం తినిపించాడు, ఆయన కొంచెం తిన్నాడండి. తినేసి ఇంకా దాన్ని తినబెట్టి ఆయన తినేసి, ఇక్కడ పెద్ద అడవి ఉంటుందంట అండి. ఇక్కడ నాకు తెలియదండి. ఇక్కడ ఏమైనా మొక్కులు తీరాలంటే ఇక్కడ ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక 6-7 రాళ్ళు పెట్టాలండి, ఒక రాయి మీద ఒకటి. మన కోరిక ఏమైనా తీరాలనుకుంటే అట్లా పెట్టాలి రాళ్ళు. తీరిందనుకో మళ్ళీ వెళ్ళే రాళ్ళు మనం తీసేసేయాలండి. నేను చూసా, ఏడుపాయల దుర్గమ్మ కాడ చూసిన నేను అట్లా పెట్టాలని. ఆంజనేయుల స్వామి విగ్రహం. ఇంకా తర్వాత ఇక మళ్ళీ షాపులో అవన్నీ ఉన్నాయి. ఏమన్నా తినేసి మా ఆయన ఇంకా మళ్ళీ ఇంకో గోపురం. ఇది పెద్ద అడవి అండి, చాలా పెద్ద అడవి. చాలా పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయండి. పెద్ద గుట్టలు, కోతులు అవన్నీ ఉంటాయంటండి. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. మా ఆయన చెప్పాడు. ఇంకా పెద్ద గుట్టలు, అడవిలు, ఇంకా పక్షులు. ఆ కోతులు చూడండి ఎలా ఎగురుతున్నాయో. కోతులు మా రేయాన్స్ బాబు ఉంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. వెళ్ళాలి, ఇంకా ఉంది వాడిది. మేము కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్ళే ట్రిప్ కూడా ఉంది. ఇంకా అలాగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మా ఆయన చేసుకుంటుండే ఈసారికి. ఇంకా వచ్చేసారి ఫ్యామిలీతో వెళ్తాం. మా బాబు తలనీలాలు అక్కడే ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి దగ్గరే. మా ఆయన వెంకటేశ్వర స్వామి భక్తుడు, చాలా అసలు ప్రీతి మా ఆయనకు వెంకటేశ్వర స్వామి. మాకు కూడా ప్రేమ ప్రీతి. అలాగే రోడ్డు మీద వచ్చేపోయే బస్సులను కూడా కొద్దిగా తీద్దాం, కొంచెం కలర్ఫుల్ అనిపిస్తుందని వచ్చేపోయే బస్సులని, బైకులను కూడా తీస్తున్నాడు చూడండి మా ఆయన రోడ్డు పైన. చాలా పెద్దగా ఉంది రోడ్డు. ఇంకా అలా బస్సులు వస్తున్నాయి, తిరుపతి బస్సులు ట్రైన్లు వస్తాయి కదండి. ట్రైన్లు వచ్చేవాళ్ళు ట్రైన్లో వస్తారు, బస్సులు వచ్చేవాళ్ళు బస్సులో వస్తారు.
ఇంకా బస్సులు వస్తున్నాయి. అలా కొద్దిసేపు క్లిప్ తీసుకున్నాడు. ఇంకా ఇక్కడ చూడండి, గుట్టలో నుంచి నీళ్ళు వస్తున్నాయండి, వాటర్ వస్తున్నాయండి. చిన్న చిన్న గుట్టలు, రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ లోపల నుంచి, ఆ గుట్ట లోపల నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి. నేను చూడలేదండి, మీరు చూస్తే కామెంట్ చేయండి. తిరుపతిలో ఉంటుందంట ఇది, ఎక్కడో ఒక ప్లేస్లో. రోడ్డు పక్కన ఉంటుందో ఏమో, రోడ్డు పక్కనే ఉంది కదా. ఆ చిన్న చిన్న గుట్టల్లో నుంచి గుట్టల రాళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయండి, వాటర్ వస్తున్నాయండి చూడండి. వాటర్ వస్తున్నాయి. అలాగే ఈ రోడ్డు పైన ఇక అలా కార్లు, బైకులు, బండ్లు వెళుతున్నాయండి. అది కూడా క్లిప్ తీశాడు మా ఆయన. ఇక్కడ చూడండి, పెద్ద గుట్ట. ఆ గుట్ట పైన ఉంటాడంట అండి వెంకటేశ్వర స్వామి గుడి. ఆ స్వామి ఆ గుట్ట పైన ఉంటాడంట. ఎంత పెద్దగా ఉంది అండి ఆ గుట్ట, చాలా పెద్దగా ఉంది. ఆ గుట్ట ఎక్కి దర్శనం చేసుకోవాలి స్వామిని. ఆ గుట్ట పైన స్వామి ఉంటాడంట. అదంతా అడవి అండి, ఇక మొత్తం అడవి, గుట్టలు, పెద్ద గుట్టలు ఉన్నాయండి. ఓయ్ చాలా పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి, మస్తు పెద్ద గుట్టలు. ఆ గుట్టలన్నీ చూపిస్తున్నాడు మా ఆయన. తిరుపతికి వెళ్ళి తీసుకురా బావా అని చెప్పిన, మా బావ అన్నీ తీసుకొచ్చిండు. ఇక గోపురం అండి, ప్రతి ఒక్క దేవస్థానం ఉంటుందండి ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామిలో. తిరుపతిలో ప్రతి ఒక్క దేవుడు ఉంటాడు, దేవతలు ఉంటారు, అందరు ఉంటారు. చూస్తే కనిపిస్తుంది కదండి. పెద్ద గోపురం వచ్చిందండి, ఇంకా పెద్ద గోపురం వచ్చింది. ఇక ఆ గోపురంలోకి మెల్లమెల్లగా భక్తులు అయితే వెళ్తున్నారు. మా ఆయన గోపురం తీస్తున్నాడు చూడండి. ఆంజనేయుల స్వామి, ఇంకా వేరే వేరే దేవతలు, దేవుళ్ళు అందరు ఉన్నారండి ఈ పెద్ద గోపురం మీద. ఇంకా పెద్ద గోపురం అలా ఎంత పెద్దగా ఉందండి గోపురం. నేనైతే ఇంత పెద్ద గోపురం ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇంకా అలా నడుచుకుంటూ, ఇంకా ఇవి మొక్కలతో ఎక్కాలంటండి ఈ మెట్లు. మా ఆయన ఎక్కలేడు, ఇంకెక్కే వాళ్ళు ఎక్కుతున్నారండి. మొక్కలతో ఎక్కుతారంట. ఇక చూడండి, ఇక్కడ ముందు నుంచి తీశాడు, మనకు తెలియాలని ముందు నుంచి తీశాడు మా ఆయన క్లిప్పు, మనకు తెలియాలని. మొక్కలతో ఎక్కాలంట, ఎక్కుతారంట. ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ ఎక్కాలని రూల్ ఏం లేదు. 3,100 మెట్లు అయితే వచ్చేసాయండి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాడు మా ఆయన దర్శనం. మెట్లయితే ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నాడండి మా ఆయన. ఆల్మోస్ట్ మెట్లన్నీ ఎక్కేశాడు. ఎక్కేసినాక అక్కడ దీపం పెట్టుకున్నప్పుడే మెట్లు అయిపోయినాయి అండి. ఇంకా ఆడికే మెట్లు ఎక్కుడు అయిపోయినాయి. ఇంకా తర్వాత భోజనానికి వెళ్తున్నారండి అందరూ, పిల్లలను తీసుకొని భక్తులందరూ భోజనానికి. ఇంకా మంచిగా మస్తు ఫుడ్ సూపర్ పెడతారండి స్వామి దగ్గర. ఎంత ఫుల్ రష్, ఎంత మంది పబ్లిక్ వచ్చినా లేదు కుదరదు అనకుండా మస్తు పెడతారండి. ఎంతమంది పబ్లిక్ వచ్చినా అసలు మంచి తిండికి ఫుడ్ మాత్రం సూపర్ పెడతారండి. ఇంకా భక్తులందరూ తినడానికి వెళ్తున్నారు. తినే ప్లేస్ దగ్గర ఉంటుందంట ఇదంతా. తినేకి పోయే దగ్గర, తినడానికి వెళ్ళే దగ్గర ఇదంతా ప్లేసు. ఇక్కడ శివుడు కూడా కనిపిస్తున్నాడు, శివుని విగ్రహం భలే బ్యూటిఫుల్గా ఉంది కదా వెంకటేశ్వర స్వామి దగ్గర. వీళ్ళందరూ తినేవాళ్ళు భక్తులు ఎంతమంది ఉన్నారండి, ఓయ్ బాబోయ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతమంది భక్తులు భోజనం చేస్తున్నారండి. చాలామంది ఉన్నారు కదండి, చాలామంది ఉంటారంట. నేను ఫోన్లోనే కదా చూడడం. మా ఆయన తీసుకురా బావ అంటే తీసుకొచ్చిండు. ఇంకా పరమాన్నం, ఆలుగరి, చట్నీ, ఇంకా అది పెట్టిరు దేవుని ప్రసాదం. ఇంకా అన్నం సాంబారు, పరమాన్నము, ఇంకా ఆలు కూర, ఇంకా చట్నీ అవన్నీ వేసారు, తినేశారు. ఇంకా మెయిన్ గోపురం అండి, మెయిన్ స్వామి గోపురం ఎంట్రీ జిగ్ 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 జిగేలమంటుందండి. స్వామి గోపురం చూస్తుంటే వైబ్రేషన్ అలా వస్తున్నాయండి. చూడడానికి ఎంత బాగుంది అసలు. స్వామి గోవిందా గోవిందా అంటూ రాసినవి ఉన్నాయి చూడండి. లైట్లు మాత్రం జిగ్ జిగేల్ జిగల్ జిగేల్ జిగ్ జిగేల్ అని వెలుగుతూ ఉన్నాయి. కలర్ఫుల్ లైట్లు. మస్తు సూపర్గా ఉందండి స్వామి వారి దేవాలయం గోపురం. మస్తు ఎంత బాగా రెడీ చేశారండి. కలర్ఫుల్ లైట్లతోటి. ఇక్కడ చూడండి, ఇది గుండం. నీరున్నాయి చూడండి కింద, గమనించారా? నీళ్ళున్నాయి. గుండం పైన గోపురంలాగా ఉంది, కింద గుండం ఉందండి, గమనించారా? కింద గుండం, వాటర్ ఉన్నాయి. అది కూడా తీశాడు మా ఆయన. గుండం తీసుకున్నాడు. తర్వాత మెయిన్
మెయిన్ పెద్ద గోపురం, స్వామి గోపురం ఎంట్రీ ఇచ్చేసాం. చూద్దాం రండి ఎలా ఉందో. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నాతో పాటు మీరు కూడా చూడండి. మా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసుకుందాం. తీసుకురా బావ అంటే తెచ్చిండు. చూడండి వెంకటేశ్వర స్వామి గోపురం స్టార్ట్. ఎంత జిగజిగేలమని, ఎంత స్వామి గోపురం ఎంత బాగుందో అసలు. చూడాలనిపిస్తుంది, ఎంత బాగుంది వెంకటేశ్వర స్వామి గోపురం. భక్తులు చూడండి బాబోయ్, చాలా భక్తులు ఉన్నారు. స్వామివారి దర్శనానికి అయితే మస్తు వచ్చినట్టున్నారు. ఇంకా ఇది మెయిన్ స్వామివారి గోపురం చూపిస్తున్నాడు చూడండి. మా ఆయన అంతా ఇలా ఉంటుందండి. మెయిన్ గోపురం ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదండి. నేను చూడలేదు కాబట్టి చెప్తున్నాను. మీరు ఆల్రెడీ చూసుంటే చూడండి, చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. మెయిన్ గోపురం స్వామిది. జిగేలమంటూ లైట్లు వెలుగుతున్నాయి. నైట్ పూట వేయండి మా ఆయన, దర్శనం తొందరగా దొరుకుతుందని. మధ్యాహ్నం పూట వెళ్తే దర్శనం అంత తొందరగా కాదు అని నైట్ పూట వెళ్ళాడు. ఇంకా దేవాలయం గోపురం ముందు పండ్లతోనండి, మొత్తం రియల్ ఫ్రూట్స్ అంట. రియల్ పండ్లతో ఎలా డెకరేషన్ చేశారు చూడండి. స్వామిని కాదు, స్వామి గోపురం ముందు, అదే స్వామికి సంబంధించినవి అన్నీ రియల్ పండ్లు అండి. రియల్ ఫ్రూట్స్, రియల్ చెరుకుగడ, రియల్ యాపిల్ ఫండ్స్, ఇది సంత్రా పండు, అన్నీ మొత్తం పండ్లతోనే అండి. మొత్తం రియల్ పండ్లేనంట. నేను నమ్మలేను అసలు, షాక్ అయినా అవునా అని. మొత్తం పండ్లతో ఎంత మంచి డెకరేషన్ చేశారు చూడండి. ఇంకా తర్వాత స్వామి గోపురం, ఇక్కడ దీపం వెలుగుతుంది. దాన్ని ఏమంటారో నాకు తెలియదు, సారీ, దీపం అంటున్నాను నేను.